2026 ఐపీఎల్ మినీ యాక్షన్ కి ముందు సిఎస్కే టీం ఎవరిని రిలీజ్ చేయబోతుంది, అలాగే ఎవరెవరిని రిటర్న్ చేసుకోబోతుందో ఈ వీడియో చూద్దాం. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ రూమర్స్ పై సిఎస్కే సీఈఓ అయిన శ్రీనివాసన్ అయితే క్లారిటీ ఇచ్చాడు. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ అయితే ఇవ్వడం లేదు, రానున్న సీజన్ అయితే ఆడనున్నాడని తెలిపాడు. అలాగే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత అతని రిప్లేస్మెంట్ గా వాషింగ్టన్ సుందర్ ని తీసుకుందామని సిఎస్కే అనుకుంది. కానీ ఈ ట్రేడ్ అనేది గుజరాత్ టైటన్స్ అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఇంకా సిఎస్కే రిలీజ్ అయ్యే ప్లేయర్స్ లో వచ్చేసి మొదటి ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆల్రెడీ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి నేరుగా టీం నుండి రిలీజ్ అయ్యాడు. రెండవ ప్లేయర్ డెవిన్ కాన్వే ఇంజరీ నుండి కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి బ్యాటింగ్ లో పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న T20 సిరీస్ లో కూడా పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఫెయిల్ అవుతున్నాడు. కన్సిస్టెంట్ గా పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న డెవిన్ కాన్వేని 6 కోట్లు పెట్టి సిఎస్కే టీం రిటర్న్ చేసుకోవాలని అనుకోవడం లేదు. మూడవ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి ఈ సీనియర్ ప్లేయర్ ని మంచిగా రాణిస్తాడని టీమ్ లో తీసుకుని అవకాశాలు ఇస్తే అన్ని మ్యాచ్ల్లో వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ పర్ఫార్మెన్స్ కారణంగా సిఎస్కే టీం రానున్న సీజన్ లో రిలీజ్ అయిపోతుంది. నాలుగో ప్లేయర్ శామ్ కరణ్ ఈ ఆల్రౌండర్ పై హై ఎక్స్పెక్టేషన్ తో టీమ్ లో తీసుకుంది సిఎస్కే టీం. కానీ బ్యాటింగ్ లో 1 or 2 మ్యాచెస్ లో మంచిగా రాణించినా కూడా బౌలింగ్ లో అయితే పూర్ పర్ఫార్మెన్స్ అయితే కనపరిచాడు. శామ్ కరణ్ టీం ఆశించిన మేరకు రాణించకపోవడంతో రానున్న ఆక్షన్ లోకి అయితే సిఎస్కే టీం రిలీజ్ చేయబోతుంది. ఐదవ ప్లేయర్ గుర్జాప్నీత్ సింగ్ ఇనిషియల్ గా ఈ ఫాస్ట్ బౌలర్ కి అయితే టీమ్ లో చోటు దక్కలేదు. సెకండ్ ఫేజ్ లో అయితే ఇంజరీ కారణంగా టోర్నమెంట్ కి అయితే దూరం అయ్యాడు. ప్రెజెంట్ ఫామ్ చూసుకున్నా కూడా యావరేజ్ గా అయితే ఉంది. సిఎస్కే టీం ఈ ఫాస్ట్ బౌలర్ అయితే ఆక్షన్ లోకి రిలీజ్ చేయాలనే ఆలోచనలు అయితే ఉందంట. ఆరో ప్లేయర్ దీపక్ హుడా ఇతను కూడా త్రిపాఠి లాగే ఇచ్చిన అవకాశాలన్నింటిలో అయితే ఫెయిల్ అయ్యాడు. 1 or 2 మ్యాచెస్ లో యాజ్ ఇంపాక్ట్ ప్లేయర్ కి అయితే ఛాన్సెస్ ఇచ్చినా కూడా ఆ మ్యాచెస్ లో కూడా ఫెయిల్ అయ్యాడు. గత సీజన్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా దీపక్ హుడాని సిఎస్కే టీం రిటర్న్ చేసుకోవాలనుకోవడం లేదు. ఏడవ ప్లేయర్ జెమీ ఓవర్టన్ ఈ ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ గత సీజన్ లో ఓవర్టన్ అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బౌలింగ్ లో అయితే అట్లీస్ట్ 1 వికెట్ కూడా తెలియకపోయాడు. బ్యాటింగ్ లో అయితే ఆడేందుకు అంత అవకాశం అయితే రాలేదు. ఈ ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ పై సిఎస్కే టీం రిటర్న్ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపటం లేదు. ఇంకా లోకల్ బాయ్ అయిన విజయ్ శంకర్ ని హై ఎక్స్పెక్టేషన్ అయితే టీమ్ లోకి సిఎస్కే టీం తీసుకుంది. కానీ విజయ్ శంకర్ ఒక్క మ్యాచ్ లో మినహాయించి మిగతా మ్యాచెస్ అన్నిట్లో అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ ఒక్క మ్యాచ్ లో కూడా రన్నే బాల్ లెక్కన 69 రన్స్ అయితే చేశాడు. సో విజయ్ శంకర్ అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో అతనైతే ఆక్షన్ లోకి రిలీజ్ అయిపోతుంది సిఎస్కే టీం. 9వ ప్లేయర్ మనీష్ పేడి ఇతన్ని బ్యాకప్ వికెట్ కీపర్ గా సిఎస్కే టీం అయితే టీమ్ లో తీసుకుంది. కానీ ఇంజరీ కారణంగా టోర్నమెంట్ కి అయితే దూరం అయ్యాడు. కానీ అతని రిప్లేస్మెంట్ గా వచ్చిన మరో కీపర్ అయిన ఊర్వల్ పటేల్ మంచిగా రాణించడంతో అతన్ని అయితే రిటర్న్ చేసుకోబోతుంది సిఎస్కే టీం. సో ఆల్రెడీ బ్యాకప్ కీపర్ గా ఊర్వల్ పటేల్ ఉన్నాడు కాబట్టి మాక్సిమం మనీష్ పేడిని రిలీజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంకా అలాగే బ్యాకప్ ఫాస్ట్ బౌలర్స్ అయిన ముఖేష్ చౌదరి మరియు కమలేష్ నాగరికోటిని కూడా సిఎస్కే టీం రిలీజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇంక ఈ ప్లేయర్స్ అందరిని రిలీజ్ చేసిన తర్వాత సిఎస్కే వద్ద 29.6 కోట్ల పర్స్ వాల్యూ అయితే మిగిలింది. కానీ రిప్లేస్మెంట్ కి వచ్చిన బ్రావిస్, ఊర్వల్ పటేల్ మరియు ఆయుష్ మాత్రమే అయితే ఈ సీజన్ ముందైతే ఈ ముగ్గురు ప్లేయర్స్ అయితే సిఎస్కే టీం అయితే రిటర్న్ చేసుకోబోతుంది. ఈ ముగ్గురు ప్లేయర్స్ ఒక ప్రైజ్ అనేది గత సీజన్ ఒక పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని తమ ప్రైజ్ అనేది సిఎస్కే టీం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. సో మాక్సిమం సిఎస్కే టీం ఈ ముగ్గురు ప్లేయర్ ని 6 నుండి 8 కోట్ల వరకు పెట్టి రిటర్న్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో సిఎస్కే టీం ఆక్షన్ లో మాక్సిమం 20 నుండి 22 కోట్ల వరకు పర్స్ వాల్యూ అయితే బరిలో దిగే అవకాశం అయితే ఉంది. అలాగే సిఎస్కే టీం ఈ రాబోయే ఐపీఎల్ సీజన్ ఆక్షన్ లో అయితే ఇండియన్ ప్లేయర్స్ పై టార్గెట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉందంట. మరోవైపు సంజు శాంసన్ ట్రేడ్ ద్వారా మిస్ అవ్వడంతో సిఎస్కే టీం మరో ఇండియన్ ఓపెనర్ అయిన పృథ్వీ షాని ఆక్షన్ లో టార్గెట్ చేయాలని సిఎస్కే టీం అనుకుంటుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది చూడాల్సి ఉంది.